ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కొత్త విధానంలో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు ఖచ్చితంగా ఈ కొత్త విధానంలోనే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ కి మీరు ఇలా డొనేషన్ చేశారు అంటే మీ డొనేషన్ ద్వారా మీకు బ్రేక్ దర్శనం అనేది ఉండదు. దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరడం కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూన్ 23వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకి సెప్టెంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. అలాగే రేపు ఉదయం 11 గంటలకి సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి 3 రకాల టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు రేపు ఈ సమయాల కల్లా రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కొత్త విధానంలో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారని చెప్పాను కదండి. ఈ కొత్త విధానంలో టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలనేది ఇప్పుడు లైవ్ లో చూద్దాము. ఈ టికెట్స్ ని తిరుపతి బాలాజీ.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. రేపు ఉదయం 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 10:58 కల్లా ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత మీ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో ఫస్ట్ ఆప్షన్ బాగా గుర్తు పెట్టుకోండి. ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేయాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. సో మీరు ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే ఈ బ్రేక్ దర్శనం టికెట్ ఇక్కడ డొనేషన్ అమౌంట్ 10,000 ఎంటర్ చేయాలి. ముగ్గురికి బుక్ చేసుకునేలా ఉంటే డొనేషన్ అమౌంట్ ఒక్కొక్కరికి 10,000 చొప్పున 30,000 ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ కేవలం శ్రీవాణి ట్రస్ట్ కి మీరు డొనేషన్ చేసి ఆ డొనేషన్ అమౌంట్ ను మాత్రమే ఎంటర్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే 20,000 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేసి ఈడున్న కింద 2 బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ కరెంట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కేవలం కరెంట్ బుకింగ్ అనే ఆప్షన్ మాత్రమే ఉన్నింది. మధ్యాహ్నం 2:30 తరువాత అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ ని టీటీడీ వారు యాడ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఆ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కంటిన్యూ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి డొనేషన్ దగ్గర 5 మెంబర్స్ కి 50,000 రూపాయలు ఎంటర్ చేసి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి. డొనేషన్ దగ్గర ఇప్పుడు 50,000 రూపాయలు ఎంటర్ చేశాను. బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి, కన్ఫర్మేషన్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది. మామూలుగా కరెంట్ డే బుకింగ్ లో మనం బుక్ చేసుకోవాలి అంటే ఒక లాగిన్ లో మొత్తం
కేవలం 4 మెంబర్స్ కంటే నలుగురికి మాత్రమే బుక్ చేసుకోగలము. 49,999 రూపాయల వరకు మాత్రమే కరెంట్ డే బుకింగ్ లో బుక్ చేసుకునేటప్పుడు డొనేషన్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్యూచర్ డేట్ అంటే అడ్వాన్స్ బుకింగ్ కింద బుక్ చేసుకునేటప్పుడు మీరు 9 మందికి ఒక లాగిన్ లో బుక్ చేసుకోవచ్చు. 9 మందికి మీరు ఒకేసారి 90,000 రూపాయలు ఇక్కడ మీరు డొనేషన్ దగ్గర ఎంటర్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 5 మందికి 50,000 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేశాం కాబట్టి కరెంట్ బుకింగ్ అనే ఆప్షన్ లేకుండా కేవలం అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మీరు అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కంటిన్యూ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకొని శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డొనేషన్ అమౌంట్ దగ్గర 2 మెంబర్స్ కి 20,000 రూపాయలు ఎంటర్ చేసి బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. సో అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత మందికి అయితే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేనైతే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ లో 20,000 రూపాయలు ఎంటర్ చేశాను కాబట్టి 2 మెంబర్స్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ఒకవేళ మీరు డొనేషన్ దగ్గర నలుగురికి 40,000 ఎంటర్ చేస్తే నలుగురి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేమ్ ని ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ ఏజ్ ని ఎంటర్ చేయాలి. అయితే అడ్వాన్స్ బుకింగ్ లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది 10 ఇయర్స్ పిల్లల నుంచి అంటే 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి. 10వ సంవత్సరం లోపు అంటే 9వ సంవత్సరం పిల్లల వరకు కూడా పేరెంట్స్ తో పాటుగా ఈ దర్శనాలకు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. కానీ 10వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేసుకొని ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ఉన్న బ్రేక్ దర్శన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి తేదీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తేదీని సెలెక్ట్ చేసుకోకుండా కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశారు అనుకోండి, ప్లీజ్ సెలెక్ట్ ద బ్రేక్ దర్శన్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ బ్రేక్ దర్శన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. సో మీరు ఒకరికి కాకుండా ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి ఇలా బ్రేక్ దర్శన్ టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఇక్కడ బ్రేక్ దర్శన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే కింద అకామిడేషన్ కి సంబంధించి కూడా మీకు ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ముందుగా బ్రేక్ దర్శన్ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చాక ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద డేట్ అనే బాక్స్ ఉంది కదండి, ఇక్కడ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి. డేట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ క్యాలెండర్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం అయితే సెప్టెంబర్ నెలకి టికెట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ బ్లూ కలర్ లో చూపిస్తుంది. మీరు రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అప్పుడు మీకు సెప్టెంబర్ నెల మొత్తం కూడా గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. సో సెప్టెంబర్ నెలలో మీరు ఏ తేదీకి అయితే ఆ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తేదీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ కింద చూడండి అవైలబుల్ కోటా ఫర్, మీరు ఏ తేదీని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ తేదీ చూపిస్తుంది. పక్కనే ఆ తేదీలో ఎన్ని టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయో ఆ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ చేయలేదు కాబట్టి అవైలబుల్ నెంబర్ అనేది ఆ తేదీకి సంబంధించి చూపించలేదండి. రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసిన తర్వాత మీరు ఆ తేదీని సెలెక్ట్ చేసిన వెంటనే అవైలబుల్ టికెట్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇలా దర్శనం తేదీని సెలెక్ట్ చేసుకుని ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ తో పాటుగా ఒకేసారి మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అకామిడేషన్ అనే బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్యాలెండర్ పై క్లిక్ చేసి మీరు బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తేదీకే రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా ముందు తేదీకి రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తేదీలో ఏ టైం స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకు వచ్చి ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సో ఇలా మీ డీటెయిల్స్ అన్ని ముందుగా ఫిల్ చేసుకొని బ్రేక్ దర్శనం తేదీని అండ్ అకామిడేషన్ కి సంబంధించిన తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ మీరు ఎంత అమౌంట్ పే చేయాలి, బ్రేక్ దర్శనం టికెట్ అండ్ అకామిడేషన్ టికెట్ ని ఏ తేదీకి బుక్ చేసుకుంటున్నారు, ఎవరి నేమ్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి ఎంటర్ చేశారు డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. నాకైతే చూడండి టోటల్ 21,999 రూపాయలు పే చేయాలని అమౌంట్ అయితే చూపించిందండి. ఎందుకంటే ఇద్దరి పర్సన్స్ కి డొనేషన్ దగ్గర 20,000 రూపాయలు నేను ఎంటర్ చేశాను. ఆ ఇద్దరికి ఒక్కొక్కరికి దర్శనంకి 500 రూపాయల చొప్పున ఇద్దరికి 1000 రూపాయలు దర్శనంకి ప్లస్ అకామిడేషన్ ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి 999 రూపాయలు రూమ్ కి టోటల్ గా 21,999 రూపాయలు అమౌంట్ పే చేయాలని ఈ విధంగా చూపించడం జరిగింది. సో ఆ అమౌంట్ పే చేయడానికి ఇక్కడ పేమెంట్ గేట్వే యూనియన్ బ్యాంక్ పేమెంట్ గేట్వే ని కానీ లేదా ఐసిఐసి బ్యాంక్ పేమెంట్ గేట్వే ని కానీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయ్యి అమౌంట్ పే చేసి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా రేపు రిలీజ్ చేస్తున్న సెప్టెంబర్ నెల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఈ కొత్త విధానంలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్
అంటే డొనేషన్ అమౌంట్ ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్, మీరు రూమ్ బుక్ చేసుకునేలా ఉంటే రూమ్ అమౌంట్, టోటల్ అన్ని కూడా సింగిల్ పేమెంట్ కింద మీరు పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని గమనించుకోగలరు. ప్రస్తుతం సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేయలేదండి. రేపు ఉదయం 11 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. సో రేపు రిలీజ్ చేసినప్పుడు ఈ టికెట్స్ ని ఈ కొత్త విధానంలో ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీ అందరికీ కూడా తెలియచేయడం కోసం మాత్రమే ఈ వీడియోని రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ కి ఇలా అమౌంట్ డొనేషన్ చేస్తే ఆ డొనేషన్ ద్వారా మీకు బ్రేక్ దర్శనం ఉండదు, అంటే ఎలాంటి ప్రివిలైజేషన్స్ ఉండవు అని చెప్పాను కదండి. దానికి సంబంధించి ఇప్పుడు తెలియజేస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పానండి. అయినప్పటికీ ఇప్పుడు ఫ్యూచర్ డేట్ ఆప్షన్ అందుబాటులో రీసెంట్ గా లేకపోవడంతో కొంతమంది భక్తులు ఆ ఆప్షన్ ద్వారా అమౌంట్ డొనేషన్ చేసిన బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అని కన్ఫ్యూజ్ అయ్యి శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి నిన్న మన ఛానల్ ఫాలోవర్స్ ఒకరు కాల్ చేసి దీని గురించి అడిగారు. ఈ రోజు కూడా మన ఛానల్ ఫాలోవర్ ఒకరు ఆ ఆప్షన్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ కి 20,000 రూపాయలు డొనేషన్ చేసి ప్రివిలేజ్ రిడప్షన్ ఆప్షన్ లో వాళ్ళ నేమ్ కనిపించట్లేదు అని అప్పుడు కాల్ చేసి అడగడం జరిగిందండి. సో అందుకనేసి ఈ వీడియో ద్వారా మరొక్కసారి ఆ విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎవరైతే బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చెయ్యాలి అంటే ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి హోమ్ పేజ్ లో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ మీద మాత్రమే మీరు క్లిక్ చేసుకొని అమౌంట్ డొనేట్ చేస్తే బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా కాకుండా అదర్ ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ లో ఉన్న శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేస్తే ఆ డొనేషన్ అనేది మీరు కేవలం వాలంటరీగా మాత్రమే డొనేషన్ చేసినట్టండి. ఆ డొనేషన్ ద్వారా మీకు బ్రేక్ దర్శనం అనేది ఉండదు, అంటే ఎలాంటి ప్రివిలైజేషన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదర్ ట్రస్ట్ డొనేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ కింద చూడండి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ జనరల్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ డొనేషన్ దగ్గర 10,000 రూపాయలు ఎంటర్ చేసి ఈ రెండు బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే అలర్ట్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ రావడం జరిగింది. డొనేషన్స్ బిట్వీన్ 10,000 and 99,999 రూపీస్ మేడ్ టు ద శ్రీవాణి ట్రస్ట్ ఆర్ వాలంటరీ కాంట్రిబ్యూషన్, నో ప్రివిలైజేషన్స్ ఆర్ బెనిఫిట్స్ ఆర్ అప్లికేబుల్. అంటే అదర్ ట్రస్ట్ అనే ఆప్షన్ లో ఉండే శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని 10,000 నుంచి 99,999 రూపాయల లోపు మీరు ఎంత అమౌంట్ డొనేషన్ చేసినా అది వాలంటరీగా మాత్రమే మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసినట్టండి. ఆ డొనేషన్ ద్వారా మీకు బ్రేక్ దర్శనం కానీ ఎలాంటి ప్రివిలైజేషన్స్ కానీ వర్తించవు. అదే మనకి ఇక్కడ టీటీడీ వారు అలర్ట్ అని ఒక పాపప్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ పే చేయడానికి గెట్ వే సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ డొనేషన్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ వర్తించవు కాబట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ ఏమీ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ లో ఉన్న శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అనే ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అమౌంట్ డొనేషన్ చేసి ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కొత్త విధానంలో ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవాణి ట్రస్ట్ కి మీరు ఎలా అమౌంట్ డొనేషన్ చేస్తే బ్రేక్ దర్శనం ఉండదు అనే దానికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.